నమస్తే, నేను రాధిక. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్ నుంచి స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కి స్వాగతం. రెండు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ బేషుగ్గా ఉందన్నారు గవర్నర్ నరసింహన్. ఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఆయన ఈ భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. ఇదంతా రొటీన్ ప్రాసెస్ అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాయన్నారు నరసింహన్. By the governor. So, there's nothing very sensational about it. It's a very routine affair. The periodic briefing of the Union Home Minister is being done by a governor, and that is all that. Baga undandi. There's no problem. Law and order has been quite stable, and both the states are progressing well on their development programs. విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముడి సరుకుల ధరలు తగ్గినా కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరి 836 కోట్ల భారం ప్రజల మీద వేయడం ఈ విధంగా అన్యాయంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది, ఖండిస్తున్నాం. ఈ శాసనసభ సెషన్లోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా, రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా, అదర్ దెన్ గుజరాత్ ఓన్లీ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని 14th ఫైనాన్స్ కమిషన్ పేర్కొన్నట్టుగా ఈ ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొని అసెంబ్లీలో అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయిన మరుసటి రోజే ప్రజల మీద ఈ విధంగా భారం వేయడం అన్యాయం. మరి ప్రత్యేకంగా 200 యూనిట్ల పైన కన్స్యూమ్ చేసే మిడిల్ క్లాస్ వారిపై ఎక్కువ స్థాయి భారం వేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా, బిజినెస్ కూడా మరి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. మంత్రి జగదీష్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ లోకాయుక్త ముందు హాజరయ్యారు. జగదీష్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ముడుపులు తీసుకుని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారని లోకాయుక్తలో పిటిషన్ వేశారు పొన్నం, సంపత్. విచారణకు హాజరు కాకపోవడంతో మంత్రి జగదీష్ రెడ్డిపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమంలో గౌరవ మంత్రి అప్పటి విద్యాశాఖ మంత్రి మరియు ఇప్పటి ఎమ్మెల్సీ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మరియు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఎప్పటి వరకైతే మంత్రివర్గంలో మంత్రి గారు అధికారం చెలాయిస్తూ ఈ అధికారుల మీద వారి అధికారాన్ని ఉపయోగించినంతకాలం ఇటువంటి జరుగుతుంది కనుక వెంటనే విచారణకు ఆదేశించి మంత్రివర్గం నుంచి ఆ మంత్రిని తప్పిస్తే తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరిగే అవకాశం లేదు కనుక దయచేసి నిష్పక్షపాత విచారణ జరగాలి అంటే మంత్రివర్గంలో నుంచి వెంటనే జగదీశ్వర్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై సీరియస్ అయింది నాంపల్లి కోర్టు. విచారణకు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 21న అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి లేకుండా చేస్తామన్నారు హోంమంత్రి నాయిని. క్షణికావేశంలో తప్పు చేసి జైలుకొచ్చిన ఖైదీల్లో మార్పు తేవాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ అధికారుల 2 రోజుల పునరుద్ధరణ తరగతుల ముగింపు కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైలు అధికారుల సంక్షేమం కోసం సైనిక వెల్ఫేర్ బోర్డు తరహాలో స్పెషల్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్రేకం వల్ల తొందరపడి తప్పులు చేసిన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీ జైల్లోకి వస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్లకు న్యాయం జరగాల. బయట వాళ్ళు ఏదో పొరపాటు చేసి వచ్చి ఉండొచ్చు, మళ్ళీ పోయే వరకు మంచిగా మనుషులుగా మారి పోయే వాతావరణం మనం ఇక్కడ చేయాలి జైళ్లలో. ఎందుకంటే వాళ్లకు వేరే అవకాశం లేదు, జైలు నుంచి బయటపడడానికి అవకాశం లేదు. జైల్లోనే బాగుపడాలా, వాళ్ళు మంచిగా వాళ్ళ లైఫ్ నడవాలంటే మీతో సహకరించాల్సినటువంటి అవసరం.
సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు కేంద్ర విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ జ్యోతి అరోరా. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిరంతర విద్యుత్ ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్రం రాష్ట్రాలకు 24 గంటలు విద్యుత్ ఇచ్చే స్కీమ్లో తెలంగాణను కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరారు సీఎం. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్ర విద్యుత్ అధికారులు విద్యుత్ సౌదాలో భేటీ అయ్యారు. తర్వాత సీఎస్ ను కలిసి నెలలోపు నిరంతర విద్యుత్ కు ప్లాన్ రెడీ చేసి ఇవ్వాలని సూచించారు జ్యోతి అరోరా. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ పిటిషన్ హైకోర్టు ముందుకొచ్చింది. ఎన్నికల నిర్వహణకు 249 రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. వార్డుల పునర్విభజన జరుగుతోందని, అందుకు కొంత సమయం కావాలని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అంత గడువు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో సహా రావాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ విజయం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. గ్రాడ్యుయేట్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు సహకరించలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రతిపక్షాలు చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయన్నారు పల్లా. ప్రజా సమస్యలపై మండలిలో వాయిస్ వినిపిస్తానన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో గ్రేటర్లో కూడా సత్తా చూపిస్తామన్నారు. బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రామచంద్రరావు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలన్న అంశంపై దేశంలోని రాజకీయ పార్టీలతో జాతీయ ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశం సక్సెస్ఫుల్ గా సాగింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీ వినోద్ తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులను ప్రభుత్వం చెల్లించడం వల్ల నష్టం లేదన్నారు వినోద్. అభ్యర్థులు నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం చివరి రోజు వరకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వం చెల్లించాలనే విధానానికి తాము మద్దతిచ్చినట్టు తెలిపారు. ట్రాన్స్ఫర్ అంటే జాతీయ స్థాయిలో డబ్బును మార్పిడి చేసే రాజకీయ పార్టీలకు ఇవ్వడం అనేది అది శ్రేయస్కరం కాదు. కాకపోతే ఎన్నికల ఖర్చు, అభ్యర్థి ఖర్చు కానీ పార్టీ ఖర్చు కానీ ప్రభుత్వం భరించే అంశం పైన మాకు ఎలాంటి భిన్నమైన అభిప్రాయం లేదు. ఎన్నికల ఖర్చు అంటే ఓ నామినేషన్ వేసే దానికంటే ముందు నుండి ఆ రాజకీయ పార్టీ అధినేత ఎన్నికల ఖర్చులో తిరుగుతున్న సందర్భంలో ప్రయాణ ఖర్చులు అంటే వెహికల్ పైన కానీ లేకపోతే హెలికాప్టర్ తిరుగుతున్న పార్టీ అధ్యక్షుల ఖర్చులు ఇన్ కైండ్ అంటే ఈ ఖర్చులన్నిటి కూడా ప్రభుత్వమే భరించే విధంగా దానికి జమా ఖర్చులు ఇస్తే బాగుంటుందని చెప్పి పార్టీ తరఫున మా అభిప్రాయం తెలియజేశారు. ప్రైవేట్ స్కూల్స్ పై విధిస్తున్న ట్యాక్స్లను తగ్గించాలని కోరారు జేఏసీ అధ్యక్షుడు కోదండరాం. జీహెచ్ఎంసీ భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ విధించడాన్ని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ జీహెచ్ఎంసీ ట్యాక్స్ తో ఆర్థికంగా బలహీనంగా ఉన్న స్కూల్స్ మూతపడుతున్నాయన్నారు. పాఠశాలల యాజమాన్యాల నుంచి 1000 నుంచి 1500 రెట్లు ఇంటి పన్ను పెంచుతూ వాళ్ళందరికీ డిమాండ్ నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని మేము కంప్యూటర్లు ఎత్తుకపోతాం, తాళాలు ఇస్తాం, గోడ కూలగొడతాం, ఇంట్లో చెత్త పోస్తాము, బస్సులను సీజ్ చేస్తాము అని రకరకాల పద్ధతుల్లో వేధింపులకు గురి చేస్తూ అక్కడికక్కడే చెక్కులు రాసి ఇవ్వాల్సిందిగా వాళ్ళని అడుగుతున్నారు. గత సంవత్సరం 10,000 రూపాయలు కట్టినటువంటి ఒక స్కూల్కు ఈ సంవత్సరం 1,70,000 రూపాయల ఫీజు. ఈ పన్నుల విధింపును తక్షణము ఉపసంహరించాలి. పెంచిన ఇంటి పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ధర్నాకు దిగింది బీజేపీ. ప్రభుత్వ అండదండలతో అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పన్నులను బలవంతంగా వసూలు చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలకు కూడా స్థానికులు కూడా తోడవడంతో ఉప్పల్ రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అకాల వర్షం సిటీని ముంచెత్తడంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీరామనవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహించిన వీహెచ్పీ, బజరంగ్ దళ్ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏప్రిల్ 4న జరిగే శోభాయాత్ర పోస్టర్ను రిలీజ్ చేసిన నేతలు గౌలీగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 1,00,000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బజరంగ్ దళ్ నేత రాజేష్ పాండ్యాతో పాటు పలువురు స్వామీజీలు పాల్గొంటారని తెలిపారు.
టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రవీందర్ రెడ్డి. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన హమీద్ ఎన్నికయ్యారు. ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న దేవిప్రసాద్ రాజీనామా చేయడంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దేవిప్రసాద్ టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కార్యవర్గ సభ్యులు. ఏప్రిల్ 13 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ ఏర్పాట్లపై మంత్రులు కేటీఆర్, పద్మారావు భేటీ అయ్యారు. ఎల్బీ స్టేడియం స్పోర్ట్స్ అథారిటీలో నిర్వహించిన సమావేశానికి స్పోర్ట్స్, పోలీసు, అగ్నిమాపక అధికారులు హాజరయ్యారు. టోర్నమెంట్ సక్సెస్ కావడానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు మంత్రులు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జరిగే ఈ టోర్నీలో 12 దేశాల టెన్నిస్ క్రీడాకారులు పాల్గొనున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఇష్యూపై ప్రధాని మోడీని కలిసి తమ వాదనను వినిపించారు వైసీపీ అధినేత జగన్. స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలపై బాబుకు అంత ప్రేమ లేదన్న జగన్ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను పిలవకుండా బాబుకు తమ కావాల్సిన వారికి టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. గోదావరి ట్రిబ్యునల్లోని 7F క్లాజ్ ఆంధ్రకు నష్టం చేస్తోందని, దానివల్ల సుమారు 35 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. క్లాస్ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని 7F అనే క్లాస్ ఇంకా డేంజరస్ క్లాస్. ఆ క్లాస్ ఏం చెప్తుంది అని అంటే, గోదావరి నుంచి ఇంకా అడిషనల్గా ఎన్ని నీళ్లు మీరు డైవర్ట్ చేస్తారో ఆ డైవర్ట్ చేసిన ఎక్స్ట్రా నీళ్ళల్లో కూడా ప్రపోర్షనేట్గా కర్ణాటక అండ్ మహారాష్ట్రకు కూడా అడిగే హక్కు ఉంటుంది అని చెప్పే క్లాసు. ఈ క్లాస్ కూడా చూపించి మాకు భయం వేస్తూ ఉంది, మాకు అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఈ క్లాస్ చూపించి రేపొద్దున పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసాడు కాబట్టి ఈ క్లాస్ చూపించి మరో 35 టీఎంసీలు నీళ్లు మాకు రావాల్సిన నీళ్లు కర్ణాటక, మహారాష్ట్రలు ఆపేస్తాయేమో అని మాకు భయంగా ఉంది అని 7F క్లాస్ కూడా చూపించి ఇటువంటి పరిస్థితుల్లో మా భయాలున్నాయి కాబట్టి. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. వివిధ కేటగిరీల్లో కృషి చేసిన 20 మందికి పద్మవిభూషణ్, 75 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందించింది కేంద్రం. ఇక ఈసారి పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వాళ్లలో కోట శ్రీనివాసరావు, పివి సింధు, డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ నూరి దత్తాత్రేయుడు, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఆన్లైన్ మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టింది. ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్లలో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని అన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు మొదటి ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయడమే పార్టీ లక్ష్యమన్నారు మాకెన్. ఇవి ఇప్పటివరకున్న టాప్ న్యూస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.